మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. సో గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, అక్టోబర్ మాసం సింహరాశి వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవబోతున్నాయి? మనకు కొన్ని పండుగలు ఉన్నాయి. విజయదశమి కావచ్చు, దివాళీ, ధనత్రయోదశి. ఈ పండుగలు ఎలా వినియోగించుకొని వీళ్ళు కూడా అదృష్టవంతులు అవ్వచ్చు అంటారు? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? సో మణికంఠ గారు, సింహరాశి వాళ్ళు నిజంగా సెలబ్రేట్ చేసుకోవాలని ఒక మంచి టైం వచ్చిందండి. మంచి క్లోజ్ క్లయింట్స్ ఉన్నారు. మా ఫ్యామిలీలో కంటే కూడా క్లయింట్స్ ఎక్కువ మంది నాకు బాగా ఉన్నారు. నా దగ్గర పెద్ద హోమాలు చేయించుకున్న వాళ్ళు, స్టార్టింగ్ ఫ్రమ్ సెలబ్రిటీస్ దగ్గర నుంచి, పొలిటీషియన్ దగ్గర నుంచి అందరూ ఉన్నారు. బాగా ఇంటరాక్షన్ ఎక్కువ అవుతూ ఉంటారనమాట. ఈ సింహరాశి వాళ్ళకి ఒకటి మేజర్గా ఏం జరిగిందంటేనండి, వీళ్ళకి అష్టమ శని స్టార్ట్ అయింది మార్చిలో. అక్కడ నుంచి స్లోగా దాని యొక్క ఇంపాక్ట్ వీళ్ళ మీద పడుతూ వచ్చింది. కొంచెం జాబుల స్ట్రెస్, బిజినెస్లో స్ట్రెస్ ఇవన్నీ రావడం జరిగింది. కొంతమంది అబ్రాడ్లో ఉన్నవాళ్ళు వాళ్ళకు సపరేట్గా వాళ్ళ జాతకాలు చూపించుకుని హోల్ ఫ్యామిలీ అంతా ఈ సింహరాశితో పాటు ఇంట్లో ధనుసు రాశి ఉన్న, మనకి కుంభరాశి, మీనరాశి, మేషరాశి వాళ్ళు ఉన్నా కానీ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. ఇంటెన్సిటీ అది భార్యాభర్తలు కానివ్వండి, పిల్లలు కానివ్వండి. పిల్లలు 11 years అండ్ ఎబోవ్ ఉన్నవాళ్ళు కాబట్టి ఇంపాక్ట్ ఫ్యామిలీలు ఇంకా ఎక్కువ పడుతూ ఉంటుంది. చూపించుకోమని చెప్పాను. నాకు తెలిసిన ఒక క్లయింట్ అమెరికా నుంచి, వాళ్ళకి ఈ రాసుల్లోనే భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు. మొత్తం చెక్ చేసుకొని వాళ్ళు టైము, స్పేస్, మనీ కావాల్సినంత ఇచ్చేసి ఒక రీసెర్చ్ లాగా చేసి ఏదైనా చేయండి అని చెప్పాను. నేను బాగా రీసెర్చ్ లాగా చేసి వాళ్ళకి వెరీ ఇంట్రెస్టింగ్గా ఇలా ఇద్దరు ఉన్న వాళ్ళకి ఏం చేసామంటేనండి, ఒకటి శనికి సంపూర్ణ శాంతి, శని గ్రహానికి శాంతి, అది కామన్గా చేస్తూ ఉంటారు. వీటితో పాటు మేమేం చేసామంటే ఇద్దరికి ఉందన్నమాట. ఇద్దరికి ఉన్నట్టు దానికి డిఫరెంట్ ప్యాటర్న్ చేంజెస్ చేసాం. వీటితో పాటు దశమహావిద్యల్లో శనికి సంబంధించిన అమ్మవారికి సంబంధించిన కాళీమాత, ఇవి కూడా తీసుకొని వచ్చేసి ఇలా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఒక 3 days ప్రోగ్రామ్ లాగా డిజైన్ చేయడం జరిగిందండి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చేసిన తర్వాత వాళ్ళకి అప్పటిదాకా లాగిష్గా ఉన్నది, స్లోగా ఉన్నది, ఒక పికప్ వచ్చి దే గివెన్ వెరీ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అండి. ఇన్ని రోజులు అండి 21 రోజుల్లో. అందుకని చెప్పేసి హోమాలకి, యజ్ఞాలకి, తర్వాత స్తోత్రాలకి, మంత్రాలకి, వేదాలకి, వేద ఆశీర్వాదాలకి, గురువులకి వాళ్ళ ప్రెజెన్స్ ఈ బాధలకు చాలా వరకు తగ్గిస్తుంది. అందుకని చెప్పి సింహరాశి వాళ్ళు, నా క్లయింట్స్తో పాటు ఇంకా చాలామంది తెలిసిన వాళ్ళు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే శనికి సంపూర్ణ శాంతులు చేయించడంతో పాటు ఇండివిజువల్ జాతకం చూస్తే దశాభుక్తులు ఏముంటుంది, ఆ లార్డ్స్ కూడా కేర్ తీసుకుంటే కనుక చక్కగా వాళ్ళకి మంచి ఏమంటారంటే ఆ బాధల తీవ్రత చాలా తగ్గుతుందండి. శని బాధలు పోతాయని మనం చెప్పకూడదు, బట్ తీవ్రత మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు. వచ్చే ప్రాబ్లమ్స్ని మనం చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. ఇదంతా ఒక విషయం. అయితే ఈ అక్టోబర్ మంత్ ఈ రాశి వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైం నిజంగా వచ్చింది. ఎందుకంటే వీళ్ళకి 3వ స్థానంలో 3 గ్రహాలు ఉన్నాయి. 2వ స్థానంలో శుక్రుడు అన్నమాట. ఇది చాలా 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 రేరుగా వచ్చి మంచి యోగం. అంటే 2 క్రూర గ్రహాలు, సూర్యుడు, కుజుడు 3వ ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళకి ఏమంటారు, వీళ్ళు చెప్పిందే శాసనం. ఇంకా వేరే వాళ్ళకి వేరే వాయిస్ ఉండదు. వీళ్ళు చెప్పారు ఇది వాళ్ళకి చేయటమే తప్ప ఇంక వేరే ఆప్షన్ ఉండదు. ఈ టైపు ఉంటుంది వీళ్ళ యాటిట్యూడ్ కానివ్వండి, మాటలు కానివ్వండి. గ్రహాలు చాలా అనుకూలంగానే ఒక బెస్ట్ టైం అండి, రియల్లీ బెస్ట్ టైం సింహరాశి వాళ్ళకి. పండగలతో పాటు ప్రతి రోజుని మంచిగా చక్కగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. ఇందులో ఈ రాశిలో ఉన్న వాళ్ళు 3 నక్షత్రాలు ఉంటాయండి. మనకి మక, తర్వాత పుబ్బ, ఉత్తర. మక 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1st పాదం వాళ్ళు ఇందులో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే చాలా కామన్గా ఎక్కువ మాధవి, మధు, మధుసూదన్ ఇలాంటి పేర్లన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇందులో మనకి తెలుగు రాష్ట్రాల్లో ఈ పేర్లో సింహరాశిలో పేరు పరంగా కనుక చూస్తుంటే ఇది 2వ హైయెస్ట్ రాశి వాళ్ళు ఈ పేర్లు పెట్టుకుంటారు. ఇందులో మా, మీ, మో, మే, టా, టీ, టూ, టే ఈ లెటర్స్ అంతా కూడా మనకి సింహరాశిలో ఉంటారు. ఇందులో మనకి 3 గ్రహాలు మారుతున్నాడు. అక్టోబర్ 9న బుధుడు మారుతున్నాడు, 17న మనకి సూర్యుడు మారుతున్నాడు, మనకి శుక్రుడు వచ్చేటప్పుడు 9వ తారీఖు మారుతూ ఉన్నాడు అనమాట. ఇందులో ఇందాక చెప్పినట్లుగా 3వ ఇంట్లో 3 గ్రహాలు, 2వ ఇంట్లో 1 గ్రహము, ఇవన్నీ చాలా మంచి చేసే ఒక బెస్ట్ టైం అని మనం ఇలా చెప్పుకోవాలి. ఏ ప్రకారంగా డీటెయిల్స్ మనం చూస్తే మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం ఫస్ట్ లక్ష్మి ఉంటుంది, ఐశ్వర్యం అంటే లక్ష్మి అంటే డిఫరెంట్ ఇన్కమ్ సోర్సెస్ వస్తుంది. తర్వాత ధనలాభం విపరీతంగా ఉంటుంది. విత్త సిద్ధి, ఏదైనా కనుక మనం అమ్ముకోవాలి, బిజినెస్ చేయాలనుకుంటే, ఏదైనా కనుక ఫైనాన్షియల్గా టార్గెట్స్ అవి ఉంటే అవి వాటికి సంబంధించిన వ్యవహారాలకు అనుకూలంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. బట్ ఛాలెంజెస్ ఎనిమీస్ నుంచి మాత్రం ఒకటి చూపిస్తుంది. ఇది కొంచెం గమనించుకుంటే ఇది ఒక బెస్ట్ టైంలో వీళ్ళు ఉన్నట్లు మనం గమనించుకోవాలి సింహరాశి వాళ్ళు. మనకి స్క్రిప్చర్స్లో మనకి ఏం చెప్తారంటేనండి, మహర్షులు 3వ ఇంట్లో సూర్యుడు ఉంటే
ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ, అర్ధలాభ, పుత్ర సౌఖ్యం, ఇష్ట సిద్ధి. ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ వర్డ్స్. ఆరోగ్యంగా ఉంటారు, నిత్యం సంతోషంగా ఉంటారు, కామన్ వర్డ్. బంధుమిత్రులతో కలిసి చక్కగా ఇష్టమైన గోష్ఠులు చర్చలు చేస్తూ ఉంటారు. అర్ధలాభం ఉంటుంది, పుత్ర సౌఖ్యం, పుత్రులతోటి చక్కగా మంచి ఎంజాయబుల్గా ఉంటారు. ఇష్ట సిద్ధి, ఇప్పటిదాకా వాళ్ళకి ఏదైనా చెయ్యాలని అనుకుంటే ఈ టైంలో వీళ్ళకి ఇష్టమైన సిద్ధి వస్తుంది. ఇప్పటిదాకా సింహరాశి వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పెట్టాలి అని అనుకుని వీళ్ళని రకరకాలుగా ఇబ్బందులు పెట్టిన వాళ్ళు ఉంటే వీళ్ళ కనుచూపు మేరలో వాళ్ళు ఎవరు కనపడరండి. వీళ్ళ పేరులోనే ఉంది సింహం కాబట్టి సింహం నిద్రలో ఏదో అన్నట్టు వీళ్ళకి ఇప్పటిదాకా ఒక ఎత్తే ముందు ఒక ఎత్తే అన్నట్టు ఉంటుంది. వీళ్ళకి ఫాదర్ విషయంలో కొంచెం కేర్ తీసుకోవటం చాలా ఇంపార్టెంట్. అగైన్ కుజుడు వల్ల ఏమవుతుందంటేనండి, రెండో ఇంట్లో ఉండటం వల్ల కొంచెం ఏమంటే ఛాలెంజింగ్ ఎక్కువగా ఉంటారు. అనుకున్న పని అనుకున్న విధంగా ఎక్కువ అవుతూ ఉంటుంది. బట్ ఒకే ఒక విషయంలో వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉంటే పోతుంది. ఇది కూడా దేని గురించి అంటేనండి, మనకి 4 కుటుంబానికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. మనకి లాస్ట్ 3వ గ్రహం శుక్రుడు వీళ్ళకి రెండో ఇంట్లో ఉన్నాడు. శుక్రుడు రెండో ఇంట్లో ఉండటంతో విశేషంగా లాభపడతారు. దీనికి సంబంధించి కుటుంబ సౌఖ్యం, మనకి మహర్షుల సంస్కృతులు ఏం చెప్తుంటే కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, స్త్రీ సల్లాపం, యశత్కరం, దేహ సౌఖ్యం, వస్త్రలాభం, ద్వితీయ స్థానికే భృగునందనే అని చెప్తారు. రెండో ఇంట్లో కనుక ఉంటే ఫస్ట్ కుటుంబ స్థానంలో కుటుంబంలో చక్కగా ఉంటారు. సౌభాగ్యం అంటే అన్ని విధాల ప్రాస్పరిటీ ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. స్త్రీ సల్లాపం, జెంట్స్ అయితే లేడీస్తో చక్కగా వీళ్ళు మాట వెళ్ళిపోయేసి అందరినీ ఏమంటారు కలుపుకొని ముందుకెళ్ళిపోయే ఒక సిచ్యువేషన్ ఉంటుంది. ఇన్ కేస్ లేడీస్ అయితే కనుక వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు లేడీస్ జెంట్స్ కానీ ఎవరైనా ఉన్నా బయట కానీ వాళ్ళందరితో చక్కగా ఒక కోఆర్డినేషన్ చేసుకొని అనుకున్న పనులన్నీ వీళ్ళకి కావాల్సిన విధంగా చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. దేహ సౌఖ్యం, ఫిజికల్గా కంఫర్టబుల్గా ఉంటారు. మంచి షాపింగ్ చేసేసి చక్కగా బట్టలన్నీ కొనుక్కుంటారు. టైంకి మంచి ఫుడ్ తింటారు. సో ఇది మనకి శుక్రుడు అంటే ఏ ప్రకారంగా చూసినా కానీ మనకి 4 గ్రహాలు మారుతూ ఉన్నాయి. అందులో బుధుడు కూడాను వీళ్ళకి కొంచెం ఛాలెంజెస్, శత్రువుల ద్వారా వీళ్ళకి కొంచెం ఛాలెంజెస్ తీసుకొస్తారే కానీ బట్ అల్టిమేట్గా ఫైనల్ విజయం వీళ్ళదే అవుతుందండి. ఇది మనకి సింహరాశి వాళ్ళకి సింపుల్గా చెప్పాలనుకుంటే మనం చెప్పుకోవచ్చు. ఇక సింహరాశిలో ఏ నక్షత్రాలు అంటారు, స్పెసిఫిక్గా వాళ్ళకి ఎలా ఉంటుంది సార్? వీళ్ళకి మఖా, పూర్వ పాల్గొనే ఉత్తరా నక్షత్రాలు. ఇందులో మఖా నక్షత్రం వాళ్ళకి నిలుస్తుంటే ఐశ్వర్యప్రదంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, మృష్టాన భోజనం చేస్తారు, విశేష ధనలాభం ఉంటుంది. ఒకటే ఏంటంటే ఇలా గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడాను అన్నాదమ్ముల మధ్య లేదా రియల్ ఎస్టేట్ రిలేటెడ్కి సంబంధించి, లేదంటే బంగారము, లేదంటే ఫిక్స్డ్ అసెట్లు, యంగర్ సిబ్లింగ్స్తో గొడవలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ఒకటి విషయం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పూర్వ పాల్గొనే ఉత్తర పాల్గొనే ఇద్దరికి వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, చక్కగా పార్టీలు ఫంక్షన్లు అన్నీ ఎంజాయ్ చేసేస్తూ ఉంటారు. అయితే కలహము, బంధనము ఈ 2 విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ బంధనం అంటే పర్టికులర్గా పూర్వ పాల్గొనే నక్షత్రం వాళ్ళు ఏదో ఒక విషయంలో సందిగ్ధత కూడుకొని ఉంటారు. ఎట్టెళ్ళలో తెలవకుండా, ఏం చేస్తారో తెలియకుండా. జనరల్గా బుధుడు ఇలాంటి సందర్భంలో విష్ణుకి సంబంధించిన దేవాలయాలు విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. మీకు తెలిసే ఉంటుంది పెంజర్లా అని చెప్పేసి స్వయంభువు శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్ నేను పర్సనల్గా విజిట్ చేస్తున్నాను అక్కడ. అది మనకి బెంగళూరు హైవేలో ఒక 35 కిలోమీటర్స్ నుంచి ముందుకు వెళ్ళిపోతే హైదరాబాద్ వదిలిపెట్టి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అక్కడ స్వయంభూ అనంత పద్మనాభ స్వామి, అక్కడ మహాలక్ష్మి సమేతంగా శ్రీదేవి భూదేవితో అనంత పద్మనాభ స్వామి. అక్కడ కూర్చుంటే ఒక 10-15 మినిట్స్ ఈ సందిగ్ధ తర్వాత పోతుందండి. అక్కడ సంకల్పం కనుక తీసుకొని స్టార్ట్ చేస్తే పర్టికులర్ సాఫ్ట్వేర్ వాళ్ళు ఎవరు ఉన్నారో, మెర్క్యూరీ బుధుడికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉన్నారో, ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్ మనీ ట్రాన్సాక్షన్స్ ఎవరెవరు చేస్తుంటారు, ఇలాంటి వాటికి సంబంధించి మంచి క్లారిటీ వస్తుంది. ప్లస్ జ్యోతిష్కులుగా అప్రోచ్ అయితే వాళ్ళు మంచి క్లారిటీ ఇంకా ఇస్తారు ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇది మనకు నక్షత్రం ప్రకారం చూసుకుంటే ఓవరాల్గా సిచ్యువేషన్. ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి రెమెడీస్ వీళ్ళకి బాగా అవసరం ఉంటారు ప్రజెంట్? ఫస్ట్ ఫార్మోస్ట్ వీళ్ళకి శనికి సంబంధించిన సంపూర్ణ శాంతులు చేయించుకోవాలి. అందులో జపాలు, దానాలు, తర్పణాలు ఇది ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఇంకా వాళ్ళకి ఈతో పాటు ఇండివిజువల్ జాతకం చూసుకొని ఏదైనా గ్రహం కనుక బాగలేదంటే వాటి కూడా సంపూర్ణ శాంతులు చేయించుకోవాలి. రీసెంట్గా నాకున్న క్లయింట్స్కి వచ్చిన వాళ్ళు, ఎందుకంటే నా మీద ట్రస్ట్ అంతా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్స్క్లూజివ్గా వాళ్ళకి రీసెర్చ్ చేసేసి హోల్ ఫ్యామిలీకి కూడా ఒక ప్యాక్ లాగా చేస్తూ ఉన్నాను. దానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. కొంచెం దశ మహావిధులకు సంబంధించిన కూడా అంటే ఫాస్ట్గా రావడానికి, అంటే కొంతమంది హై సెన్సిటివ్ జాబుల్లో ఉంటారు ఈ సింహరాశి వాళ్ళు. పేర్లో ఉన్న సింహం కాబట్టి వాళ్ళ కష్టాలు వచ్చినా అదే విధంగా ఉంటారు, గంభీరంగా ఉంటారు. అలాంటి వాళ్ళకి కొన్ని చేయడం జరుగుతుంది. అవి కొన్ని ఇక్కడ చెప్పవచ్చు, చెప్పకూడదు. బట్ ఇండివిజువల్గా మనకు కనెక్ట్ అయితే హోలిస్టిక్గా కంప్లీట్ హోల్ కేర్ తీసుకోవడానికి ఒక
సిరీస్ ఆఫ్ మన స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ లాగా డిజైన్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనెక్టెడ్ మనం వాళ్ళకి చెప్తాచ్చు, గైడెన్స్ ఇవ్వచ్చు. ఫస్ట్ అట్లీస్ట్ తెలుసుకుంటారు ముందు, ఆ తర్వాత ఓవరాల్గా సింహరాశి వాళ్ళ పరిస్థితి ఈ నెల వీళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి కావచ్చు, ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.